ఈ వీడియో వచ్చేసి మా హస్బెండ్ బర్త్డే రోజు మేము సర్వ్ నీడి అనేసి ఒక ఆర్ఫనేజ్కి వెళ్ళామండి. ఇక్కడ చాలా పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు, అండ్ ఫిజికల్లీ మెంటల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉన్నారు. అలా చాలా మంది ఉన్నారండి. చాలా చాలా ఘోరంగా అనిపించింది. అంటే ఇట్లాంటి సిచ్యువేషన్స్లో ఉండి వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారేమో అనిపించింది నాకైతే. అయితే మేము ఎవ్రీ ఇయర్ బర్త్డేకి ఫుడ్ కానీ ఏదో ఒకటి డొనేట్ చేస్తాము. ఈసారి స్నాక్స్ డొనేట్ చేసాం వాళ్ళ కోసం. బనానా అని, చిక్కీ, ఇట్లా బిస్కెట్స్ ఒక 5 టైప్స్ అనమాట. ఇక్కడ నేను విష్ చేస్తున్నాను కదా, ఇతందేను ఈ బాబు ఇద్దరు ట్విన్స్ అంట, వాళ్ళిద్దరిది కూడా బర్త్డే విష్ చేసి ఇస్తున్నాను. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ రోజు మేము వాళ్ళతో సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఎంత క్యూట్గా ఉన్నారో పిల్లలు. తినది అండ్ మా హస్బెండ్, ఆ బాబుది, ముగ్గురిది బర్త్డే ఆ రోజు. అందుకే వాళ్ళకి మెమొరీగా ఉండాలని ఒక ఫోటో తీసుకున్నాము అనమాట. అక్కడ చూసారా అండి, చాలా పెద్దవాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇంకా అలా ఆ రోజు అలా అందరికీ అవన్నీ సర్వ్ చేసాము. మేమే మా చేతులతో ఇచ్చాము. ఇదంతా కొంతమంది అనుకోవచ్చు చూపించుకోవడం కోసమని, అట్లయితే అస్సలు కాదండి. ఇది గుర్తుండాలి. మా పాపకు కూడా ఇది అలవాటు అవ్వాలి. తను కూడా బర్త్డే అంటే ఓన్లీ సెలబ్రేషనే కాదు, 10 మందికి హెల్ప్ చేయాలి అనేది ఉండాలి అని చెప్పేసి చేయడం మాత్రమే. ఈవినింగ్ వచ్చేసి చిన్నగా మా ఫ్యామిలీ వరకు కేక్ కట్ చేసుకున్నాం. ఆ రోజు ఇలా అంతా సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. మా ఛానల్ చూసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ విలువైన కామెంట్ని మా వరకు అందజేయండి. థ్యాంక్ యూ. బాయ్.